ఉట్టి నేరేడు పండు తిన్నాను కదా, దీనికి ఒక మసాలా యాడ్ చేస్తాను. అదేంటో చూడండి. ఏంటది ఇది? హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. నువ్వేం చెప్పకు, నేనేమైనా అడిగినప్పుడు అప్పుడు చెప్పు. సో ఈరోజు మా పాప, ఐ థింక్ ఇది సెకండ్ టైం అనుకుంటే, ఎప్పుడో చిన్నప్పుడు తినింది, తన కోసమే తెచ్చాను. అదే ఏంటో తెలుసా? తెలీదు. దీన్ని మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, దీన్ని నేరేడు పండు అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. సో నేను యాక్చువల్గా వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు పైన ఒక చెట్టు చూశాను అనమాట, నేరేడు పండు చెట్టు. కింద రాలి పడిపోతున్నాయి అన్ని వేస్ట్గా. బట్ అక్కడ పైకి వెళ్ళడానికి కష్టం, కింద పడిపోయినాయి, తినలేదు, మొత్తం అది ఇలా పగిలిపోతున్నాయి అనమాట. సో మా ఆద్య కోసం ఇది తెచ్చాను, ఈ సీజన్లో తినాలని. సో అక్కడేమో ఫ్రీగా పడి వేస్ట్ అయిపోతుంటే 50 రూపీస్ పావు అనమాట. అంటే హాఫ్ కేజీ 100, కేజీ 200 రూపీస్. సో ఇది వచ్చేది చాలా, ఇది ఈ సీజన్లోనే వస్తుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరు తినాలి. అండ్ దీని ఒక 5 బెనిఫిట్స్ చెప్తాను ఇది తినడం వల్ల. ఇది ఫస్ట్ తినడం వల్ల డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీ డయాబెటీస్, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఓరల్ హెల్త్, ఇది తినడం వల్ల గమ్స్ అవన్నీ కూడా హెల్తీగా ఉంటాయి. అండ్ స్కిన్కి చాలా మంచిది. అండ్ మీ హార్ట్ హెల్త్ని కూడా ప్రమోట్ చేస్తుంది. సో మనకు ఏదైతే సీజన్ వైజ్గా ఫ్రూట్స్ ఉంటాయో వాటన్నిటిని తినాలి. సో ఇది కూడా ఈ సీజన్లో వస్తుంది, అంటే సమ్మర్ అయిపోయిన టైంలో ఇది వస్తూ ఉంటుంది కాబట్టి తినడం చాలా మంచిది. అదే నువ్వు తిన్నావా ఇంతకుముందు? తిన్నా. సరే ఇప్పుడు తిందామా? చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు జాగ్రత్త అండి, ఇలా సీడ్ వస్తుంది, ఆ సీడ్ని పక్కన పడేయాలి. వాళ్ళు తెలియకుండా మింగేస్తే మళ్ళీ లేనిపోని ప్రాబ్లం ఎందుకు చెప్పండి. తింటున్నావు ఆద్య? బాగుందా చెప్పు, సూపర్ ఉంది అని చెప్పు. సూపర్ ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఉట్టి నేరేడు పండు తిన్నాను కదా, దీనికి ఒక మసాలా యాడ్ చేస్తాను. అదేంటో చూడండి. ఏంటది ఇది? కారం. టంటడాయ్. సో ఉప్పు కారం కలిపాను. సో దీన్ని ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను, బట్ ఇది ఫస్ట్ టైం తింటున్నాను ఉప్పు కారంతో. నాకైతే ఉత్తిదానికన్నా, అక్కడ చూడు, ఉత్తిది తినేదానికన్నా ఈ కారం పొడితో నంచుకోవడం తింటే చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేస్తే ఏది బాగుందో కామెంట్ చేయండి, అంటే విత్ కారం పొడి, వితౌట్ కారం పొడి అనేది. ఏమైంది? బాగుందా చెప్పు, అందరికి చెప్పు. మీరు కూడా ఇవి కొనుక్కొని మీ పిల్లలకి మీరందరూ ఎంజాయ్ చేస్తూ తినండి. సో దిస్ ఇస్ ఏమంటారు దీన్ని ఇంగ్లీష్లో తెలుసా నీకు? తెలీదు, ఆద్యకు తెలీదు, నాకు తెలుసు, మీకు తెలిసే కామెంట్ చేయండి. చలో బాయ్ బాయ్. ఈ రోజుకి ఈ వీడియోతో ఎండ్ చేసేద్దాం. అది లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ని, అందుకే నా ఛానల్ పేరు కూడా భార్గవ్ యూనివర్స్ అని పెట్టాను. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. మీరే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫ్యూచర్లో వీడియోస్ బాగుంటే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ.